వాక్యాన్ని గౌరవించడం అంటే బైబిల్ కదా ఎత్తైన చోట స్టూల్ వేసుకుని వెళ్ళి పైన పెట్టి వస్తాం కాదు, అటక మీద ఎక్కడో. నీ జీవితంలో దానికి అత్యున్నత స్థానం ఇవ్వడం. వాక్యం వద్దంటే మానేయటం, వాక్యం చేయమంటే చేయటం, వాక్యం చదవకుండా ఒక దినం ప్రారంభం కాకుండా, వాక్యం చదవకుండా దినం ముగించకుండా అద్దె వాక్యాన్ని గౌరవించడం అంటే. వాక్యం ఏంటి తెలుసా? దేవుని మనసు, దేవుని హృదయం, దేవుని చిత్తం. దేవుడు ఆకాశంలో మనం భూమి మీద ఉన్నాం, కానీ దేవుడి మనసు ఇట్టే పసిగట్టేయచ్చు బైబిల్ చదివితే. We can understand God's mind by reading this holy book. ఆయన మైండ్ ఎలాంటిదో మనకు అర్థమైపోయి దానికి అనుగుణంగా బతికే విషయాన్ని ఫ్రెండ్స్ అయిపోతాం, తిరిగి ఉండదు. ఇందులో పెద్ద బీభత్సమైన లాజిక్ ఏమి లేదు. The word of God is God's mind. నువ్వు బాగా చదివితే మనసు ఏంటో అర్థమైపోతుంది నీకు.